ఇంకా నాలుగోది ఏంటి? స్ప్లైసింగ్ మిషన్. స్ప్లైసింగ్ మిషన్ దేనికి యూస్ చేస్తాము? We use splicing machine to join the two fibers. ఓకే, సో ఇందులో మళ్ళీ మనకి రెండు రకాలు ఉన్నాయి స్ప్లైసింగ్ లో. ఒకటి టెంపరరీ ఉంది, రెండు పర్మనెంట్ ఉంది. టెంపరరీ అంటే చూద్దాం అసలు. టెంపరరీగా అంటే చూడండి, ఇక్కడ మనకి రెండు ప్యాచ్ కార్లు ఉన్నాయి. ఎల్సి ఇటుపక్క ఒక ఎల్సి, ఈ రెండింటిని మనం జాయిన్ చేయొచ్చు. టెంపరరీగా మనం జాయిన్ చేయొచ్చు. ఈ రెండు ప్యాచ్ కార్లు మనం జాయిన్ చేయొచ్చు. ఎలాగంటే మన దగ్గర ఒకటి కనెక్టర్ అనేది ఉంటుంది. ఓకే, ప్యాడ్ అంటారు దీన్ని. ఓకే, దీంట్లో ఏం లేదు, సింపుల్ గా దీన్ని ఇలాగా టైట్ చేసి దీన్ని ఇటుపక్క పెట్టి చిన్న గ్రూ ఉంటుంది, ఆ గ్రూలో పెట్టి చేసేస్తే చూడండి 2 ప్యాచ్ కార్డ్స్ మనం కనెక్ట్ చేసాం అన్నమాట. ఇది ఎందుకోసం అంటే సపోజ్ ఇది 10 మీటర్స్ ఉంది, ఇది లెంగ్త్, దీని లెంగ్త్ 10 మీటర్స్ ఉంది అనుకోండి. రెండు కనెక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 20 మీటర్స్ వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు నాకు FDF ఇక్కడ ఉంది, నేను ఇది కనెక్ట్ చేశాను కానీ అది ఇక్కడికే వస్తుంది నాకు, అంతవరకు నాకు ప్యాచ్ కార్డ్ లేదు. మరి అప్పుడు ఏం చేస్తాము? ఇలా ప్యాచ్ చేసి అప్పుడు దానికి ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట. ఇది టెంపరరీ. కనెక్ట్ చేసాం, కావాలంటే మళ్ళీ మనం తీసేసుకోవచ్చు. ఓకే, తీసేసి రెండు దానికి సపరేట్ చేసేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎఫ్సి మాత్రమే కనెక్ట్ చేయొచ్చు దీంట్లో. మరి ఎస్సీ అయితే దానికి ఇంకో కనెక్టర్ ఉంటుంది. ఓకే, సో ఒకవేళ ఎస్సీ అనుకోండి, ఎస్సీ అయితే ఇలాగా దీన్నేమో ఇలాగా జస్ట్ పుష్ చేస్తాం అంతే దాంట్లో. ఓకే, సో ఇంకో ఎల్సీ పక్క దాన్ని తీసుకుంటాము, దీన్ని జస్ట్ ఇలా పుష్ చేసాం అనుకోండి. సో రెండు ఎస్సీ ప్యాచ్ కార్డులు మనం కనెక్ట్ చేస్తాం. టెంపరరీ ఇది, మనం ఎప్పుడు కావాలంటప్పుడు మనం తీసేయచ్చు. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలా పెట్టినప్పుడు ఇక్కడ లాస్ ఉండొచ్చు కొద్దిగా. అంటే ఇక్కడ 4 dB వచ్చింది అనుకోండి, ఇటు నుంచి చూస్తే 4 dB వచ్చింది, ఇక్కడ వచ్చి 6 dB అయిపోయింది అనుకోండి. అర్థం ఏంటి? ఇందులో 2 dB లాస్ అయిపోయిందని అర్థం. అంటే ఇక్కడ -4 వచ్చిందండి, -4 dB వచ్చింది, ఇటు వచ్చాక -6 అయిపోయింది. దేర్ ఇస్ లాస్ ఆఫ్ 2 dB లాస్ ఉంది. అలా కొద్దిగా లాస్ ఇలా చేస్తే ఎక్స్టర్నల్ గా చేస్తే మనకి ఏమవుతుంది? కొద్దిగా లాస్ ఉండొచ్చు. ఓకేనా? సో ఇదేంటంటే అది టెంపరరీ. పర్మనెంట్ ఏంటి? స్ప్లైసింగ్. సో స్ప్లైసింగ్ ఒకసారి తెలుసుకుందాం. స్ప్లైసింగ్ లో ఫస్ట్ స్టెప్ స్ప్లైసింగ్ లో ఏంటి? ఒక 4 స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైబర్ లాగా ఉంది కదా, లోపల ఏముంటుంది? కోర్ ఉంటుంది కదా. ఎక్కడ కేబుల్ కట్ అయిపోయింది. ఈ ఫైబర్ కట్ అయినప్పుడు ఎలా కట్ అవుతుంది? ఈ ఎడ్జెస్ ఎలా ఉంటుంది? జిగ్జాగ్ గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇలాగా జిగ్జాగ్ గా ఉన్నప్పుడు దీన్ని అతికించడం కష్టం, స్ప్లైస్ చేయడం కష్టం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? షార్ప్ గా 90 degrees కట్ చేయాలన్నమాట దీన్ని ఇలాగా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 90 degrees కట్. ఓకే, గ్లాస్ దేంతో కట్ చేస్తాము? గ్లాస్ కట్ చేసేది ఏంటి? దేంతో గ్లాస్ కట్ చేస్తాం? గ్లాస్ దేంతో కట్ అవుతుంది? డైమండ్ తో కట్ అవుతుంది. డైమండ్ కట్టర్ ఉంటుంది. ఓకే, సో డైమండ్ తో మీ గ్లాస్ షాప్కి వెళ్ళండి, చిన్న డైమండ్ ఉంటుంది, దాంతోనే కట్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో అక్కడ మన దగ్గర ఒక కట్ ఉంటుంది, దాంతో పాటు దాంతో ఎండ్స్ ఏం చేస్తాం? ఎగ్జాక్ట్లీ 90 degrees కట్ చేస్తాం. సో కట్ చేసినప్పుడే మనం దాన్ని అది స్ప్లైస్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోర్ అలైన్మెంట్. కోర్ అలైన్మెంట్ అంటే ఏంటి చూద్దాం. సపోజ్ ఇది ఇటుపక్క ఫైబరు, ఇది కోరు. నేను ఏం చేశాను?
ఈ కోర్ ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, కోర్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కోర్ ఏమో ఈ కోర్ ఇలా పైకి వెళ్ళిపోయింది, కనపడుతుందా? సో ఇప్పుడు ఇలా నేను స్ప్లైస్ చేస్తాను అనుకోండి, ఇలా స్ప్లైస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇలా టోటల్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఇలా వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, పైకి వెళ్ళిపోయింది కదా. సో ఏమవుతుంది, ఇక్కడ కొద్దిగా నీకు లాస్ వస్తుంది అనమాట. యూ గెట్ ఎ లాస్ ఇఫ్ బోత్ cores are not aligned properly, you will get a loss at the joint చేస్తే దగ్గర లాస్ వస్తుంది. సో అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ కోర్ అలైన్మెంట్ అనేది చేయాలి. అంటే ఇటుపక్క ఉన్న కోరు ఇటుపక్క ఉన్న కోర్ రెండు కూడా ఎగ్జాక్ట్ గా అలైన్ అయిపోవాలి. సో ఈ అలైన్మెంట్ అనేది చేయాలి. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఏంటి 90 డిగ్రీస్ కట్, సెకండ్ స్టెప్ కోర్ అలైన్మెంట్, తర్వాత బ్లోయింగ్ అంటే ఏంటంటే హై వోల్టేజ్ తోటి మనం దాన్ని వేడి చేయాలి. ఆ వేడి చేసినప్పుడు ఏమవుతుంది, రెండు అతుక్కుపోతుంది. ఓకే, సో అది అతుక్కుపోయిన తర్వాత దానికంటే ముందు ఏంటంటే దీనికి స్లీవ్ వేయాలి. స్లీవ్ ఎందుకు అంటే మనం స్ప్లైస్ చేసినప్పుడు ఏం చేస్తాము, పైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ తీసేస్తాం, చాలా సన్నగా అయిపోతుంది కదా, దాన్ని అతికిస్తాం. అతికించిన తర్వాత అలా ఉంటే మళ్ళీ వెంటనే ఇరిగిపోతుంది. సో టు ప్రొటెక్ట్ ద జాయింట్ దాని మీద స్లీవ్ వేస్తాం అన్నమాట. స్లీవ్ అంటే ఎందుకు, టు ప్రొటెక్ట్ ద జాయింట్, ఆ జాయింట్ ప్రొటెక్ట్ చేయడానికి మనం స్లీవ్ వేయాలి. ఓకే, సో ఈ 4 ఇంపార్టెంట్ అన్నమాట స్ప్లైసింగ్ లో. సో ఫస్ట్ ఏంటి 90 డిగ్రీస్ కట్ చేయాలి, డైమండ్ కట్టర్ తోటి కోర్ అలైన్మెంట్ చేయాలి, బ్లో చేయాలి, స్లీవ్ తోని దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, సో కానీ నువ్వేం చేస్తావు, దానికి ఒక మెషిన్ ఉంటుంది, స్ప్లైసింగ్ మెషిన్ ఉంటుంది. ఓకే, 90 డిగ్రీస్ కట్ ఎవరు చేయాలి, నువ్వు చేస్తావు. నువ్వు చేసి మెషిన్ లో పెట్టేస్తావు. మిషన్ ఏం మిషన్ కోర్ అలైన్ చేసుకుంటుంది, నువ్వు చేయలేవు, నువ్వు చేయగలవు, అసలే కనపడట్లేదు ఇంకా దాన్ని అలైన్ చేయడం. సో మిషన్ కోర్ అలైన్ చేసుకుంటుంది, అదే బ్లో చేసుకుని అతికిస్తుంది. అతికించిన తీసేసి నువ్వు స్లీవ్ ని హీట్ చేసేస్తావు, దాంతో ఏమవుతుంది, పర్మనెంట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇది స్లీవ్, ఇది స్లీవ్ ఏం లేదు, లోపల స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఉంటుంది, మిగతాదంతా ప్లాస్టిక్. ఓకే, సో ఫస్ట్ ఫైబర్, మనం ఇంత ఫైబర్ తీసుకున్నాం కదా, స్ప్లైస్ చేసే ముందే దీనిలో తోసేస్తాం. ఇలాగా ఫైబర్ లో తోసేసిన తర్వాత మనం జాయింట్ చేస్తాం. జాయింట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, దీన్ని ఇలాగా సెంటర్ తీసుకొస్తాం. ఫస్ట్ ఇది వేయకుండా నువ్వు జాయింట్ చేసేస్తే వేయడానికి అవ్వదు కదా, అందుకే జాయింట్ చేసే ముందే దీన్ని ఫైబర్ లోంచి ఇలాగా ఈతల పక్కన పెట్టుకుంటాం ఇక్కడ. అప్పుడు ఈ 2 ఫైబర్లు మనం జాయింట్ చేస్తాం. జాయింట్ అయిన తర్వాత ఈ 2 దగ్గర తీసుకొచ్చి దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, ష్రింక్ అయ్యి గట్టిగా టైట్ అయిపోతుంది. అప్పుడు అది మనం ఇంకా ఎంత చేసినా అది విరగదా, ఆ జాయింట్ విరగదా అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ స్ప్లైసింగ్. అర్థమైందా? సో దానికి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఉంటుంది కాబట్టి ఇంకా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 2 ఫైబర్లు మనం జాయింట్ చేసిన తర్వాత ఇది చూడండి. సో ఇది ఒక ప్యాచ్ కార్డు, ఇది ఒక ప్యాచ్ కార్డు. ఆ రెండింటిని మనం తీసి స్లీవ్ వేసి స్ప్లైస్ చేస్తాము. సో ఇది జాయింట్, సో పర్మనెంట్ జాయింట్ అన్నమాట. ఇది ఇంకా కట్ చేయాలి తప్పించి ఇది మామూలుగా ఇందాకలాగా తీసేయడానికి అవ్వదు. దిస్ ఈస్ కాల్డ్ స్ప్లైసింగ్.